జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల కాంబినేషన్లో ఏంజల్ 31 సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్టు మీడియాలో ఇప్పటికే లీకులొచ్చాయి. ఈ విషయం పక్కన పెట్టేస్తే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఎన్టీఆర్ 31 సినిమాకి బడ్జెట్ భారీగానే పెడుతున్నట్లు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి ఓ రూమర్ వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న తాజా మూవీ ఎన్టీఆర్ 31 ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను బయటపెట్టలేదు. అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తర్వాత ఎన్టీఆర్తో చేసే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ లేని సన్నివేశాలన్నీ చిత్రీకరణ చేసేస్తున్నారు. ఇక ఈ మార్చ్ చివరికల్లా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ పాల్గొన్నాక చేసే సన్నివేశాల కోసం భారీ సెట్స్ కూడా వేయిస్తున్నారంట ప్రశాంత్ నీల్. తన మార్క్ డైరెక్షన్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు ఏ విధంగా అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అదే రేంజ్లో ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ సెట్స్ వేసే బడ్జెట్ కూడా భారీగానే అవసరం ఉంటుంది. అందుకే ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా మైత్రి మూవీ మేకర్స్ ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ మూవీకి దాదాపు 500 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎక్కువ శాతం బడ్జెట్ మైత్రి మూవీ మేకర్స్ పెడుతుందని, కొంత భాగం ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బడ్జెట్ పెట్టబోతున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న మూవీకి 500 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఇక బడ్జెట్ ఎంత పెట్టామో ఆ రేంజ్లోనే సినిమా టాకు ఉండాలి. అందుకే సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ సినిమాకి ఆలోచించకుండా ఎంత బడ్జెట్ అయినా పెడతాం అనడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ. ఈ సినిమాకి 50 కోట్లు పెడితే 130 కోట్ల కలెక్షన్ చేయడంతో భారీ హిట్ అందుకుంది. అందుకే ఎన్టీఆర్ సినిమా అంటే మైత్రి మూవీ మేకర్స్ కి మినిమం హిట్ గ్యారంటీ అనే ఒక నమ్మకం ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ తో పాటు ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా ఒక సాంగ్ ను చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కథ ప్రకారం ఈ మూవీలో ఊర్వశి రౌటేలా పవర్ఫుల్ ఫీమేల్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఊర్వశి రౌటేలాకు ఈ మూవీ తెలుగులో మంచి బ్రేక్ రావడం మాత్రం పక్కా. అయితే త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో ఊర్వశి జాయిన్ అవ్వనున్నారట. ఈ సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.